హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిట్ పేర్. ఐఎమ్ నవీన్ చక్రవర్తి. సో కంపల్సరీగా మన ఇంట్లో నుంచి అవాయిడ్ చేయాల్సిన 5 ఇండియన్ ఫుడ్స్ ఏంటంటే, సో రెగ్యులర్ బేస్‌లో చాలా మంది ఇవి కన్సంప్షన్ చేయడం వల్ల చాలా హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు. అవేంటంటే సో చాక్లేట్ అనమాట. రెగ్యులర్ బేసిస్‌లో మనం చాలా అంటే చాలా చాక్లేట్స్ తింటుంటాం. మనం తినడంతో పాటు మన పిల్లలకు కూడా, ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఇవి అలవాటు చేసి ఆళ్ళ హెల్త్‌ని కూడా చాలా ఇబ్బంది పరిచేలా చేస్తాం. ఈరోజు మీ పిల్లలు ఎవరైతే కాన్‌స్టిపేషన్ మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నా, వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వకపోయినా, లేదా స్కూల్‌కి సరిగ్గా వెళ్ళలేకపోతున్నా, దాని అర్థం ఏంటంటే చాక్లేట్స్ హెవీగా కన్సంప్షన్ చేస్తున్నట్టు అర్థం. సో దాంతో పాటు డ్రింక్స్ అనమాట. ఈరోజు ఈ ప్రతి ఇంట్లోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా చాలా రకాల బెవరేజెస్ అండ్ కూల్ డ్రింక్స్ ఉంటున్నాయి. కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఎందువల్లంటే ఇవి మన హై క్వాలిటీ అండ్ హై షుగర్ కంటెంట్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ హై షుగర్ కంటెంట్ మనం కన్సంప్షన్ చేయడం వల్ల, దాంతో పాటు మన పిల్లలకి ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే, మన పిల్లల యొక్క బ్రెయిన్ మొద్దుబారిపోతూ ఉంటది. దాంతో పాటు వాళ్ళ కిడ్నీ గాని, వాళ్ళ లివర్ గాని, వాళ్ళ హార్ట్ గాని చాలా వీక్ అవుతూ ఉంటాయన్నమాట ఏజ్ ప్రకారంగా. ఇవి కంపల్సరీగా అవాయిడ్ చేయాల్సిన డ్రింక్స్ అనమాట. దాంతో పాటు మన ఇంట్లో కుర్కురే అండ్ మిక్చర్ రెగ్యులర్ బేస్‌లో మన ఇండియన్ ట్రెడిషనల్‌కనమాట. చాలా మంది కుర్కురే గాని, మిక్చర్ గాని తీసుకుంటుంటారు. ఇవి కూడా చాలా అవాయిడ్ చేయాలి. సో ఇవి హై సాల్ట్ కంటెంట్ కలిగి ఉంటాయన్నమాట. ఈ హై సాల్ట్ కంటెంట్ కలిగి ఉండడం వల్ల ఏమవుద్దంటే, ఫాస్ట్‌గా మన బ్లడ్ క్లాట్ అవ్వడం గాని, మన ఎల్‌డీఎల్ గాని, హెచ్‌డీఎల్ గాని పెరగడం గాని, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ట్రై టు అవాయిడ్ అవి కూడా. సో దాంతో పాటు చాలామంది ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటూ, ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చుకొని జ్యూసెస్ చేసుకుంటూ ఉంటారు. కానీ జ్యూసెస్ కాదనమాట. జ్యూసెస్ చేసుకోవడం వల్ల ఏమవుతది, చాలా హానికరం. ఎందుకంటే మన షుగర్ కంటెంట్ వేసుకుంటే టేస్టీగా ఉండాలని వేసుకుంటాం. కానీ హోల్ ఫ్రూట్ డైరెక్ట్‌గా ఫ్రూట్ తీసుకోవడం వల్ల హెవీ న్యూట్రియంట్స్ అండ్ హై న్యూట్రియంట్స్ మన బాడీకి అబ్జర్వేషన్ జరుగుతుంటాయి. సో లాస్ట్ ఏంటంటే బిస్కెట్ అనమాట. సో రెగ్యులర్ బేసిస్‌లో మన ట్రెడిషనల్ బిస్కెట్ కూడా, సో మన టీ తాగిన బిస్కెట్ తీసుకుంటాం, సరదాగా ఉన్నట్టు బిస్కెట్ తీసుకుంటాం, చిన్న పిల్లలకి బిస్కెట్ ఇస్తుంటాం. ఈ బిస్కెట్స్ కూడా హై మోస్ట్ డేంజర్. దీంట్లో కూడా చాలా మంది ఫైబర్ కంటెంట్ ఉందని చెప్తారు. సో ఫైబర్ కంటెంట్ ఏమి ఉండవు దాంట్లో కూడా. సో హై సాల్ట్ అండ్ హై షుగర్ కంటెంట్స్ ఉంటాయి. దీనివల్ల కూడా మన పిల్లలకి గాని, మనకు గాని చాలా డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అవాయిడ్ చేయండి. సో ఇంకా ఎలాంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఫాలో చేయండి. సో థాంక్ యూ వెరీ మచ్.